రేవంత్ రెడ్డి గారి అన్ని కూడా హామీలు తప్ప నెరవేర్చింది ఏం లేదు. దయాకర్ రావు చేసినప్పుడు ఈ తొర్రూరులో రజకులకు 20 లక్షలు పెట్టించి ఒకటి కమ్యూనిటీ హాలు గోబిఘాట్ కట్టించిండు. వివేకానంద యూత్ సొసైటీకి ఒకటి కమ్యూనిటీ హాల్ కట్టించండు. గౌడ్స్కి మరి కాటమే హాల్ కట్టించండు. ఆ ప్రకారంగా ఈ రోడ్లన్నీ అప్పుడు ఆయన హయాంలోనే ఈ రోడ్లన్నీ శాంక్షన్ అయ్యాయి. ఆ సమయంలోనే అయినాయి. ఈ పక్క సందులో ఉన్నటువంటి వాటిల్లో కూడా అప్పుడు రోడ్లు ఎస్టిమేషన్ వేసిండ్రు. వచ్చిన తర్వాత ఆ బిల్లులు ఇప్పుడు ఆపడం జరిగింది. ఆ పక్క రోడ్లు మాత్రం ఇంతవరకు వేయడం లేదు. అది ఆగిన స్టే తీసుకొచ్చారు వాటిని. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ స్టే తీసుకొచ్చి ఆ రోడ్లు వేయడం లేదు. ఇక అది చెరువు కట్ట మినీ ట్యాంక్ బండ్ చేస్తామని వాళ్ళు మొదలుపెట్టిందంటే అక్కడ ఒకటి ఏం జరిగింది, యాక్సిడెంట్ జరిగింది. అందుకే ఆ కాంట్రాక్టర్ దాన్ని విరమించుకున్నాడు. మళ్ళీ ఈమె వచ్చిన తర్వాత ఆమె ఇచ్చింది ఏంటంటే ట్యాంక్ బండ్ను మొత్తం నా సొంత పైసలు పెట్టి ట్యాంక్ బండ్ మొత్తం తయారు చేసి తొర్రూరును ఒక అభివృద్ధి పథంలో తీసుకెళ్తా అని చెప్పనేటువంటిది ఒక కట్టను మాత్రమే మామూలుగా వెడల్పు చేసింది. దాన్ని ఇంతవరకు ఏం లేదు. గవర్నమెంట్ నుంచి ఏమి నిధులు రావడం లేదు. కాబట్టి నా ఓటు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కర్ణ నాగరాజు మాత్రమే 11వ వార్డులో నేను వేసుకుంటూ నా తోటి వాళ్ళకు కూడా చెప్తా, ఆయనకే వేయాలి. వేస్తే మాకు ఇంటి పక్క నైబరు. కాబట్టి ఆయన మాకు ఎన్ని ఆపదలు ఇంటికి వచ్చినా కూడా నా ఇంటికి దగ్గర ఒక 40-50 వేల రూపాయలు సహాయం చేసిండు. మరి సహాయం చేసిన వాళ్ళని చేసుకున్నామా? సోమేశ్వరరావు డాక్టర్ గారు ఈ బజారుకు ఒక్కసారి అన్న అవపడలే. ఈ పోటీ చేసిన తర్వాతనే ఇప్పుడు 4-5 సార్లు తిరుగుతున్నారు రోజుకొకసారి. కాబట్టి చాలా మట్టుకు ఈ ఏరియాలో సోమేశ్వరరావు మీద కొంచెం అగెనిస్ట్ ఉన్నది.